ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోందన్న చర్చ నడుస్తోంది. పోక్సో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయబోయి ఇప్పుడు సంజయ్ కూడా కేసులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు నిందితుడిని 9 రోజుల పాటు కాపాడడంతో ఇప్పుడు బండి సంజయ్ కూడా నేరస్తుడిగా మారిపోయారు. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు చేసి త్వరలోనే బండిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేయడంతో బండి భగీరథపై పోలీసులు ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉంచారు. అయితే ఈ కేసులో ఇప్పుడు బండి సంజయ్ కూడా అరెస్ట్ అవుతారని తెలుస్తోంది. నిందితుడు భగీరథను పోలీసులకు దొరకకుండా దాదాపు 9 రోజులు రహస్యంగా దాచిపెట్టారు బండి సంజయ్. ఇది చట్టానికి వ్యతిరేకం. ఓ కేంద్ర మంత్రిగా ఉండి మరి ఓ నిందితుడిని కాపాడటం ఇంకా పెద్ద నేరంగానే చూడాలన్న చర్చ నడుస్తుంది. అయితే బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవిలో ఉండడంతో ఆయన ఈ కేసును ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ఓ నిందితుడిని దాచిపెట్టినట్లు స్వయంగా కేంద్ర మంత్రి చెప్పినా ఆయనపై పోలీసులు కేసు పెట్టలేదు. విచారణకు రావాలంటూ కనీస నోటీసులు కూడా ఇవ్వలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయన సెంట్రల్ మినిస్టర్ కావడంతో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అయితే బండి సంజయ్పై చర్యలకు ఓవైపు పోలీసులు సిద్ధమవుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. బండి సంజయ్ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన మంత్రి పదవి నుంచి తప్పించాలని చూస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. 1-2 రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు బండిపై చర్యలకు కాస్త వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ను పదవి నుంచి తప్పించిన వెంటనే ఆయనపై కేసులు పెట్టి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే చట్టం అందరికీ సమానమని చెప్పే ప్రభుత్వం ఎందుకు బండి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మైనర్ బాలిక తల్లి తన ఫిర్యాదులో బండి సంజయ్ గురించి ప్రస్తావించిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సంగప్ప అనే బీజేపీ నేత తమను బండి సంజయ్ దగ్గరికి తీసుకెళ్లారని, అక్కడ బండి సంజయ్ తమను బెదిరించే ప్రయత్నం చేశారంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మరి ఎందుకు ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ సంగప్ప పేర్లను నమోదు చేయలేదని ప్రశ్నించారు. మైనర్ బాలిక తల్లి చాలా క్లియర్గా పారాగ్రాఫ్ నెంబర్ 14లో ఆమె చాలా క్లియర్గా బండి సంజయ్ గారి పేరు చెప్పింది. నేను చదువుతాను. Further, on 22nd April 2026, one Sangappa, claiming to be associated with influential persons, visited our residence and facilitated a meeting with Sri Bandi Sanjay Kumar on 23rd April 2026. During this interaction, in the guise of counseling to my daughter and his son as a way forward, we were subjected to indirect pressure to compromise and were advised to sign documents in Nirmal police station. The statements made during the meeting caused serious fear, intimidation and apprehension, particularly considering the minor status of my daughter. Minor
చట్టం ప్రకారం నిందితుడిని దాచిపెడితే సెక్షన్ బిఎన్ఎస్ 351/2, 61/2, 3/5 సెక్షన్లతో పాటు బిఎన్ఎస్ 238 కేసు పెట్టాలన్నారు. కానీ ఇప్పటి వరకు బండి సంజయ్పై ఎలాంటి కేసులు పెట్టలేదని, కనీసం విచారణకు కూడా పిలవలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఓ నిందితుడిని దాచిపెడితే అది కూడా నేరమవుతుందని, బిఎన్ఎస్ సెక్షన్ 238 ప్రకారం బండి సంజయ్ కూడా ఇప్పుడు నేరస్తుడిగా మారిపోయారన్నారు. అందుకే వెంటనే అతనిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారు ఆయన చేసిన నేరమైంది 351 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారము ఆయన క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు బుక్ చేయాలి ఆయన మీద. అదేవిధంగా 61 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారము క్రిమినల్ కాన్స్పిరసీ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఆయన సంగప్ప ఇంకా మిగతా వ్యక్తులు శ్రీరామ్ అనే వ్యక్తులు వీళ్ళందరితో కలిసి కుట్ర పన్ని ఆ బిడ్డను వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించినందుకు ఆయన మీద క్రిమినల్ కాన్స్పిరసీ బుక్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ 3 క్లాస్ 5 కామన్ ఇంటెన్షన్, అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా సెక్షన్ 238 బిఎన్ఎస్ ఎందుకోసం అంటే పోక్సో కేసులో 20 సంవత్సరాల శిక్ష పడబోతున్న నేరం రుజువైతే 20 సంవత్సరాల శిక్ష పడబోతున్న ఒక నిందితుడు అతన్ని 9 రోజులుగా కాపాడినట్లుగా అనుమానం ఉన్నది కాబట్టి ఆయనే చెప్తున్నాడు, బండి సంజయ్ చెప్తున్నాడు, నాకు బెయిల్ కోసం వస్తుందని అనుకున్నా కానీ బెయిల్ రాలేదు, మా లీగల్ టీము వద్దంటున్నా, ఇంకా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వద్దంటున్నా, ఇక నేనే సరెండర్ చేస్తున్నా నా కొడుకునని ఆయన్నే అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారే ఒప్పుకుంటున్నారు ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి నేను ఆయనను పోలీసుల ముందర నేను సరెండర్ చేసిన అంటున్నాడు. బండి సంజయ్ గారు ఆయన చేసిన నేరమైంది 351 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారము ఆయన క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు బుక్ చేయాలి ఆయన మీద. అదేవిధంగా మొత్తానికి బండి మెడకు మరో ఉచ్చు తప్పదన్న చర్చ ఉంది. విచారణ పారదర్శకంగా జరిగితే త్వరలోనే బండి సంజయ్పై కూడా కేసులు నమోదు కావడం ఖాయంగా తెలుస్తోంది.